హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ ఆర్సీకే. నేను మీ రవి సార్ని. ఈ మధ్య మన ఛానల్లో ఎటువంటి వీడియోస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేయడం జరగట్లేదు. ఈ రోజు నుంచి రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్స్ ఉంటాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈ రోజు మనం రియల్ నెంబర్స్ లో చాప్టర్ 1 సంబంధించి ఎక్సెల్ 1.2 సంబంధించి బేసిక్ చెప్పబోతున్నాను. సో మీకు అందరికీ తెలుసు, ఇందులో రేషనల్ నెంబర్ అనేది మనకి ఇది ఇంపార్టెంట్ డెఫినేషన్. రేషనల్ నెంబర్ అంటే A by B ఫామ్ లో ఉండాలి. A కామా B న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఇంటీజర్స్ అయి ఉండాలి. B నాట్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. సో మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇంకా 15/40 రాశాను. 15/40 అనేది రేషనల్ నెంబర్ ఫామ్ కాదు. ఎందుకంటే 15/40 రెండు 5 టేబుల్ లో క్యాన్సిల్ అవుతాయి. 5 3s 5 8s. సో న్యూమరేటర్ డినామినేటర్ 5 టేబుల్ లో క్యాన్సిల్ అయింది కాబట్టి దీనికి HCF 5 వచ్చింది మనకి. సో ఒక నెంబర్ రేషనల్ నెంబర్ ఫామ్ లో అంటే స్టాండర్డ్ ఫామ్ లో రాయాలంటే HCF 1 రావాలి. సో 15/40 5 టేబుల్ కాదు 3/8. 3/8 కి HCF 1. సో ఇక్కడ 3, 8 ఆర్ కోఫరెన్స్. ఈ రెండింటి కోఫరెన్స్ ఎందుకంటే 3 కి 8 కి కామన్ ఫ్యాక్టర్ ఇస్ 1. సో HCF of 3, 8 is 1. That's why 3, 8 are coference. 3/8 is a standard form of the rational number. సో ఇక్కడ ఆల్రెడీ మీకు కొన్ని రేషనల్ నెంబర్ స్టాండర్డ్ ఫామ్స్ రాశాను. 2/3, 4/5, 7/9. ఇది HCF ఫైండ్ అవుట్ చేస్తే న్యూమరేటర్ కి HCF 1 వస్తుంది. కాబట్టి వీటి కోప్రైమ్ నెంబర్స్ అంటారు. HCF of 2 numbers is 1. They are called coprimes. సో ఒక నంబర్ ని రేషనల్ నెంబర్ ఫామ్ లో రాయాలి అంటే అది ఖచ్చితంగా స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి. అది స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి HCF 1 అయి ఉండాలి. నెక్స్ట్ అబ్జర్వ్ చేయండి, 25/5 రాశాను. 25 అనేది 5 తో డివిజిబుల్ అయితే దాని స్క్వేర్ అయిన 5 25 5 స్క్వేర్. సో బ్రాకెట్ లో ఉంది 5 కూడా 5 తో డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ 9 అనేది 3 తో డివిజిబుల్ అయితే 3 స్క్వేర్ అంటే బ్రాకెట్ లో 3 కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. సో 4 అనేది 2 తో డివిజిబుల్ అయితే 4 2 స్క్వేర్. 2 స్క్వేర్ లో బ్రాకెట్ లో 2 ఈ 2 అనేది కూడా 2 తో డివిజిబుల్. అంటే A స్క్వేర్ అనేది 5 తో డివిజిబుల్ అయితే A కూడా 5 తో డివిజిబుల్ అవుతుంది. సిమిలర్లీ B స్క్వేర్ అనేది 3 తో డివిజిబుల్ అయితే B కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. A స్క్వేర్ అనేది 2 తో డివిజిబుల్ అయితే A కూడా 2 తో డివిజిబుల్ అవుతుంది. ఈ బేసిక్ కంటెంట్ ఉపయోగించి చాప్టర్ 2 లో మనం ఇంపార్టెంట్ సమ్స్ సాల్వ్ చేస్తాం. అదేంటో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం.